కూడా. అంటే దాదాపు ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ జంక్షన్ అని చెప్పి. ఆశాబిందు గారు చెప్పండి, అంటే ఇప్పటికే అమరావతి కోసము గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల అప్పు రూపాయలు తీసుకొచ్చారు, దాంట్లో బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి పైన లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ అన్యాయం జరిగినట్టు కదా? నమస్కారం అండి, మీకు 9+ న్యూస్ ఛానల్ కి ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికీ. సార్, ఇది అసలు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది చూస్తే పూర్తిగా రాజధాని చుట్టూ మాత్రమే తిరుగుతుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ గూగుల్ ఏదైతే సెర్చ్ చేస్తుందో అదంతా చెప్తున్నారు, కానీ ఏదైతే బయటకు వస్తే ఏమంటారు, బయటకు వచ్చి దాన్ని మనం ఫిజికల్ గా మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తే అక్కడేం జీరో అన్నట్టు అక్కడ అవన్నీ చెప్తున్నారు. ఒకటి సార్, మనము జగన్ గారు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా అయినప్పటి నుంచి మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తే మన అమరావతి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే రవిచంద్ర నేను పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతున్నాను. సురేంద్ర గారు ఒక్క నిమిషం, రవిచంద్ర ఒక్క నిమిషం అండి, మీ దగ్గరకు వస్తాను. రాజకీయాలు కాకుండా నేను అంశం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను కేవలం ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఏ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నాను. నేను రాజకీయాల గురించి అదే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్యానెల్లో ఇంకా సభ్యులు ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ చెప్పండి ఆశాబిందు గారు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే సెపరేట్ అయిందో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అనేది కావాలి. రాజధాని అంటే ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులు ప్రతి ఒక్కరు ఒక చోట కూర్చొని పనిచేసేది. అంతేగాని 3 చోట్ల పెట్టేసి 3 చోట్ల ప్రతి పనికి, ఇప్పుడు ఒక పని కోసం అమరావతిలో వస్తూ ఇంకో పని అవసరం ఉందంటే వైజాగ్ వెళ్తారా ఎవరన్నా? ఇప్పుడు ఏ ప్రజల గురించి వీళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ఒక రాజధాని అనేది సెంటర్ ఆఫ్ ది సిటీ ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి మధ్యలో ఉంటే ఏ ఇబ్బంది కలగదు. ఇప్పుడు రాయలసీమ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఎంత దూరం ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు 24 గంటలు పడుతుంది బస్సుల్లో వెళ్ళాలంటే. ఇప్పుడు అదే అమరావతి కంటే 12 గంటలు. విశాఖపట్నం నుంచి అదే, అందరికీ అదే, అది మిడ్ ఆఫ్ ది సిటీ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ అనేది కావాలి. ఇప్పుడు క్యాపిటల్ గురించి ఒక్కటే కాదు, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా నేను ఇంకో క్యాపిటల్ కడతానని చెప్పలేదు. ఇదే అసెంబ్లీలో అమరావతి తీసుకొస్తే 30,000 ఎకరాలు పైన ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి రాజధాని కావాల్సిందే అని చెప్పినది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆన్ రికార్డ్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2019 ఎలక్షన్స్ వరకు కూడా అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా క్యాపిటల్ అనేది మారుస్తారు, ఆయనకి నచ్చట్లేదు అని చెప్తే ఇమ్మీడియట్ గా ఏం చేశారు? ఆయన ఇల్లు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు. రోజా మరి మిగతా నాయకుల చేత ఏం చెప్పించారు చూసారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇల్లు లేదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. అమరావతి రాజధాని, ఇందులో నో డౌట్, ప్రజలు ఇది డౌట్ పడాల్సిన పని లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పితే ఏమంటారు, మాట తప్పరు మడమ తిప్పరు అనేది బయటికి తీసుకొచ్చారు. ఎలక్షన్స్ అయ్యాయి, గెలిచాక ఏం తీసుకొచ్చారండి? 3 రాజధానులు. ఎందుకు మాట మార్చారు? సరే మార్చారు పోండి, ఆల్రెడీ ఆ 5 ఏళ్లలో 80% ఆల్మోస్ట్ రాజధాని అనేది అయిపోయింది, సాఫీగా పనులు జరుగుతున్నాయి. ఈయన కూడా కంటిన్యూ చేసింటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ సంక్షేమ పథకాలు ఒక్కటే నేను బటన్ నొక్కాను అంటారు. ఆయన పని ఏంటో తెలుసా? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్సెప్ట్ ఎవరు ఏ నాయకులు కాదండి, వైసీపీలో ఉన్న వాళ్ళు మాత్రమే అది పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే బటన్ నొక్కటమే నా పని, ఒక సీఎం గా నా బటన్ నొక్కడం తప్పితే ఇంకేది కాదు. ఇంకే క్వశ్చన్ వేసినా ఇట్స్ ఎ వెరీ లాంగ్ క్వశ్చన్, లెంతీ క్వశ్చన్, నేను ఆన్సర్ చేయలేనని చెప్పి వెళ్ళిపోతారు. ఏ ప్రెస్ మీట్ కి ఆన్సర్ చేయలేరు, ఆయన చెప్పాల్సింది చెప్తారు, వెళ్ళిపోతారు. ఇదే 2019 to 24 మధ్యలో ఏం జరిగింది? 3 రాజధానులు చెప్పారు, తర్వాత వైసీపీ గతంలో ఏ చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం అనేది ఒక విధమైన ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కానీ, లేదంటే వైజాగ్ డేటా సెంటర్ కానీ,
లేదంటే ఈ రోజు చంద్రబాబు చెప్పుకునే ఇప్పుడు ప్రజెంట్ వరదలు వచ్చినప్పుడు ఉపయోగించుకున్నటువంటి ఏది విలేజ్ సేవా కేంద్రాల అవి కట్టి అవి కానీ లేదంటే నాడు నేడు కానీ ఇవన్నీ మేము ఇక్కడ సురేంద్ర గారు ఒక్క నిమిషం మళ్ళీ సురేంద్ర గారు ఇంత ప్రాసెస్ ప్రభుత్వం అనేది చేయాల్సిన బాధ్యతగా భావించింది వైసీపీ. అంతేగాని ఏదో ఒక చిన్న బిల్డింగ్ కట్టేసి దాని మీద జెండా ఎగరేసుకొని లేదంటే 3 సార్లు దాన్ని ఓపెనింగ్ చేసుకొని చంద్రబాబు గారు లాగా ప్రతిరోజు పేపర్లోనో లేదా మీడియాలో మాత్రమే ఉండాలనుకోలే, ప్రజల్లో ఉండాలనుకున్నారు, అభివృద్ధిలో ఉండాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల లేదంటే ఈ 17 కాలేజీలు మీరు ప్రైవేటైజ్ చేయడానికి కానీ లేదంటే ఇక్కడ గ్రామీణ కేంద్రాల నుంచి వాటిని మార్చుకోవడానికి కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత సురేంద్ర గారు మీ దగ్గరికి వస్తానండి. సురేంద్ర గారు మళ్ళీ మీకు ఛాయిస్ ఇస్తాను, ఒక్కొక్కరి తర్వాత ఒకరు, ఎవరికి అర్థం కాదు. ఈ పాటలు మనం సంవత్సరాలు చేద్దాం, జనాలకి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ పంపించండి అండి రవిచంద్ర గారు. జనాలకి కాస్త కొత్తగా సబ్జెక్ట్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ ని పంపించండి. అంతేగాని పొద్దుస్తమానం ఇప్పుడు రాజధాని వైజాగ్ పోవాలంటే రాజధానికి అసలు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చేద్దాం అనుకున్నారు. అందుకనే రాయలసీమ నుంచి వైజాగ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ విలేజ్ లోనే మీకు ఇవేది గాంధీగా అనుకున్నట్టుగా లిటిల్ కార్పొరేట్ అంటే గ్రామీణ స్వరాజ్యం ఆశాబిందు గారు సురేంద్ర గారు ఆశాబిందు గారు ఒక్క నిమిషం ఆశాబిందు గారు ఒక్క నిమిషం మసన్ రావు గారు చెప్పండి.